354 పాట 351 క్రీస్తే సర్వాధికారి. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, మనలా రక్షించి సిలువలో ప్రాణమిచ్చే, మనలా రక్షించి సిలువలో ప్రాణమిచ్చే, తగ్గించుకొని నవాడై తన ప్రేమనెంతో చూపే, తగ్గించుకొని నవాడై తన ప్రేమనెంతో చూపే. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే, నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే, నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే, నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు, ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు, ప్రభు తిరిగి వచ్చుచుండే, పరలోక మహిమతోడా, ప్రభు తిరిగి వచ్చుచుండే, పరలోక మహిమతోడా. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, ఎవరెవరి వస్త్రములు పరిశుద్ధ పరచబడెనో, ఎవరెవరి వస్త్రములు పరిశుద్ధ పరచబడెనో, వారే ప్రభు రాకయందు సంతోషించెదరు మిగులా, వారే ప్రభు రాకయందు సంతోషించెదరు మిగులా. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా,
ప్రభు సేవలో నీ శ్రమలు కాటేలలో బాధలు ప్రభు సేవలో నీ శ్రమలు కాటేలలో బాధలు బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు పాడుచు ప్రభుని మహిమా పరతోరు హల్లెలూయా పాడుచు ప్రభుని మహిమా పరతోరు హల్లెలూయా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి లేదా కొద్ది మాటలు బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం. బైబిల్స్ ఉన్నవాళ్ళు నాతో కలిసి చూస్తారా? మార్కు సువార్త మనము కేవలం ఒక 10-15 నిమిషాలు కొన్ని మాటలు చూస్తాం, కాసేపు ప్రార్థన చేస్తాం. ఈ స్థలంలో మరి ఇంతవరకు దాదాపు 3-4 సార్లు మనం కలుసుకున్నాం. దేవుడు మన సహోదరుడికి శ్రీనివాస్ గారికి ఇచ్చిన వర్క్ షాప్ మన కొంత ఈ ప్రార్థన కొరకు వాడడానికి వారు అనుమతించారు. తదరీతిగా రాబోయే దినాలు ఈ స్థలంలోనే మనం గాస్పల్ మీటింగ్స్ పెడతాం. ఇక్కడి నుంచి సువార్త కూడిక తర్వాత వారం నుంచి నెక్స్ట్ మంత్ లో మనం కలుసుకున్నప్పుడు గాస్పల్ మీటింగ్స్ కలిగి ఉంటాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనము నుండి మనము 52 వరకు మార్చి చదువుతాం. చూడండి, మీరు బైబిల్స్ కలిగిన వారు నాతో కలిసి మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనము నుండి మనము 52 వరకు కూడా మార్చి చదువుతాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి 52 వరకు. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడుకు బర్తిమయి అను గురుడి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అను వాడు విని, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాడు. ఓరుకుండమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు గురుడి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనము, ఆయన నేను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పాడు. అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడుగగా ఆ గురుడివాడు, బోధకుడా,
నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అని. అందుకు యేసు, నీ వెళ్ళుము, నీ విశ్వాసం అనేది స్వస్థపరిచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. పిల్లల, దేవుడు ఈ సాయంకాలం మన వెనుకడిలో ఈ చిన్న వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి మన ప్రార్థనలో కొద్ది నిమిషాలు గడపడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగా. చిన్న ప్రార్థన చేస్తామా? ప్రార్థన. మహిమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవానికి ఎంతో వందనాలు. మహిమగల మా తండ్రి, మా కృప గల దేవాన్ని సన్నిధి మాతో ఉంచున్నావయ్యా, నీకు స్తోత్రాలు. దేవా తండ్రి, మీ దాసుడు శ్రీనివాస్ సోదరి దుర్గమ్మ దేవా, వారి కుటుంబానికి ప్రేమించి ఇచ్చినటువంటి ఈ స్థలం, ఇది వర్క్షాప్గా వారు కలిగి ఉన్నారు. కానీ ఈ దినాల్లో నీ పరలోకపు ఏర్పాట్లు ఈ ఏరియా కొరకు దేవా తండ్రి, సహోదరుడు ప్రార్థన కొరకే ఇలా కూడుకొని దానికి విశ్వాసులు ప్రజలు కూడుకొని ప్రార్థనలో గడపడానికి కానీ రాబోయే కాలములు ఈ స్థలములో సువార్త కూడి కలిగి ఉండడానికి దేవా మీరు చేస్తున్న ఏర్పాటును బట్టి నీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు వందనాలు. దయగల మా తండ్రి, సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మహిమగల దేవా, మా మధ్యలో మీరుండండి. మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచే. మీ లేఖనాల ద్వారా దేవా మమ్మల్ని మీరు దర్శించు. యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 10వ అధ్యాయములో ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకములో శరీరధారిగా ఉండేటువంటి కాలములో, అంటే మనలాగా ఆయన 2024 సంవత్సరాల క్రితం మానవాకారముతో మనలాగా కాళ్ళు చేతులు రక్తమాంసములు కలిగిన మనుష్యుడి కుమారుడిగా ఆయన భూమి మీదకి తగ్గించుకొని లోకానికి వచ్చాడు. ఆయన అలాగ సంచరించే కాలములో ఎరుకో అనేటువంటి పట్టణానికి ఆయన రావడం జరిగింది. ఎరుకో అనే పట్టణము మనం గమనిస్తే బైబిల్ పరంగా అదెంతో శాపగ్రస్తమైన పట్టణమే. అదెంతో పాడైపోయిన చెడిపోయిన పట్టణముగానే మనం చూడగలం. ఎందుకంటే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయములో ఆ మాట రాయబడింది. కాబట్టి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయములో బైబిల్లో ఏమంటాడంటే, ఎరుకో పట్టణము ఎంతో శాపగ్రస్తమైంది. 26వ వచనం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఎలాగో ఆజ్ఞాపించను, ఎవడు ఎరుకో పట్టణమును కట్టించబూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దానికి పునాది వేయగా వారి జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలవబెట్టినట్టుగా వాని కనిష్ఠ కుమారుడు చచ్చునంటే అది శాపగ్రస్తమైందన్నమాట. ఎరుకో అనే పట్టణము శాపగ్రస్తమై, అయితే యేసుక్రీస్తు వారు ఆ పట్టణము గుండా వెళుతా ఉంటున్నాడు. అనగా మనం గమనిస్తే పిల్లరా, ఎందుకు యేసుక్రీస్తు వారు ఇలాంటి శాపగ్రస్తమైన పట్టణానికి ద్వారా వెళుతున్నాడు అంటే బైబిల్లో ఇలా రాయబడి, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదైన బైబిల్లో రాయబడి, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని కూడా రాయబడి. అందుకే యేసుక్రీస్తు వారు ఎరుకో గుండా వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తిని బాగు చేయడానికి ఆయన వెళుతా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఉద్దేశంతోనే వెళ్ళేవాడు. అంటే దేవుని నడిపింపు ప్రకారం ఆయా స్థలాలకు ఆయన వెళ్ళేవాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎరుకో పట్టణానికి మరి యేసు ప్రభు వచ్చారు. 46 చూస్తే మార్కు సువార్త 10:46, ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడుగు భక్తిమయను గురుడి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండును అని మనం చూస్తా ఉన్నాం. అనగా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఆ ఎరుకో బాటలో, అంటే రోడ్డు ప్రక్కనే ఒక ఆయన భిక్షాటం చేస్తున్నాడు, అంటే అడుక్కుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన గుడ్డివాడు గనక, పుట్టు గుడ్డివాడు, అంటే కాళ్ళు లేవు, భిక్షాటం చేస్తున్నాడు, దారిని పోయేవారని అడుక్కుంటా ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఈ చాలా పెద్ద జన సమూహం వెళ్ళడం ఆయన గమనించాడు.
చాలా మంది జనాలు ఆ రోడ్డు అంటే వెళ్తున్నారు. చూడండి, ఎలక్షన్ టైంలో గుంపులు గుంపులుగా ఈ రాజకీయ నాయకులు చేతులు జోడించి దండాలు పెడుతూ వాళ్ళు మార్గంలో వెళతా ఉంటారు. కానీ ఇక్కడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త పనిలో వాళ్ళందరితో కూడా అలాగూ దారిలో వెళతా ఉన్నాడు. అలాగూ ప్రియులారా వెళతా ఉన్నప్పుడు ఈ గురుడ్డాయనికి మరి ఎవరిని అడిగాడు ఈయన, అయ్యా బాబు ఎవరయ్యా ఈ దారిలో వెళుతూ ఉన్నారు, ఎంత ప్రజలు వెళుతా ఉన్నారే, ఎవరు వీళ్ళు, ఎవరేంటి అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ చూడండి మీరు 47. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టునని రాయబడి. కాబట్టి ఇతను విన్నాడు. ఏం విన్నాడు అంటే ఆ దారింటా వెళ్లేది యేసుక్రీస్తు అని విన్నాడు. ఒకవేళ గుడ్డని అడుగుంటాడు, యేసా ఎవరయ్యా యేసు అంటే, ఎవరేమో నీకు తెలియదేంట్రా, నీకు తెలీదా యేసు అంటే? ఈ దినాల్లో యెరూషలేము ఇశ్రాయేలు దేశం అంతా కూడా ఈయన పేరు మారుమ్రోగిపోతా ఉంది. ఏంటంటే కుంటోళ్ళు నడుస్తా ఉన్నారు, గుడ్డోళ్ళు చూస్తున్నారు. చివరికి నీకు తెలుసా చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపుతా ఉన్నాడు రా. కాబట్టి ఆయనే ఎవరు అన్నారేమన్నా, ఈయన ఆయన అంటే ఈయన ఇప్పుడు వెళ్తున్నాడు ఈ దారిలో. అవును, ఆయన ఇదిగో ఇప్పుడే అలా వెళుతా ఉన్నాడు, ఇదిగో అక్కడే ఉన్నాడు. ఇంకా వెంటనే గుడ్డైన అనుకున్నాడు కదా, అయ్యా నాకు ఈ అవకాశం మళ్ళీ రాదు, ఈ తరుణం మళ్ళీ నాకు రాదిక, ఇది అనుకూల సమయం, ఇది సరైన సమయం అనుకొని వెంటనే కేకలు వేయడం మొదలు పెట్టాడు. చూడండి ఏమని కేకలు వేస్తా ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం ఇక్కడ 47 వచనములో బైబిల్లో రాశారు. అన్ని జరిగిన విషయాలు రికార్డ్ చేశాడు అని రాశారన్నమాట బైబిల్లో. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. చూసారా, కేకలు వేస్తా ఉన్నాడు. ఎందుకు కేకలు వేస్తా ఉన్నాడు? ఏమండి ఎందుకు కేకలేస్తా ఉన్నాడు అంటే, ఈ గురుడ్డివానికి ఏమని అర్థమైందంటే, ఈయన నాకు దగ్గరగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు కనుక ఆయన దాటి వెళ్ళిపోయాడంటే మళ్ళీ ఆయన నేను వెదకలేను, నేను కనుక్కోలేను. ఇప్పుడు ఆయన నాకు దగ్గరగా ఉన్నాడు, దగ్గరకంటే వచ్చేసాడు ఇప్పుడు ఆయన నాకు. చూడండి బైబిల్లో ఒక మాట, యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయములో రాశాడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము ఇక్కడ మనము చూస్తే చూడండి 6వ వచనములో రాశారు. యెషయా 55:6 కలిసి చదువుదామా అందరూ కూడా? యెషయా 55:6వ వచనం కలిసి చదువుదాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనడి. అదనమాట ఈ గుడ్డోడు చేసే పని. ఆయన దగ్గరలో ఉన్నాడు కనుక గట్టి గట్టిగా కేకలేస్తున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు వారిని గురించి విన్నాడు. ఏమని విన్నాడు? అనేకులు చూపు పొందుతున్నారా, అనేకులు కాళ్ళు వచ్చేస్తున్నాయి, అనేక రోగాలు బాగుపడుతున్నాయి, చివరి చచ్చిపోయిన కూడా లేపుతా ఉన్నాడు ఈయన ఎవరు గాని. కాబట్టి ఆయన ఇప్పుడు వెళ్తా ఉన్నాడు ఈ దారిలో. కాబట్టి నువ్వు కూడా అవకాశం తీసుకో అంటే వాడు వెంటనే లాగా అని చెప్పేసి వెంటనే గట్టి గట్టిగా అరవడం మొదలెట్టాడు. దావీదు కుమారుడా నన్ను కరుణీకరించు, నన్ను కనికరించు, నన్ను దాటిపోవద్దు, నన్ను వదిలేసి వెళ్ళిపోతాయా. ప్రియమైన వాళ్ళరా, నిజానికి యేసుప్రభు వచ్చిన ఉద్దేశ్యమే అది. పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చా, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చా, అనగా సకల మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సకల మానవాళిని శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందుకే బైబిల్ ఇట్లా అంటున్నాడు. చూస్తారా ఇంకొక మాట చూడండి, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయములో ఇలాగూ అంటాడు. ఏంటంటే అనుకూల సమయమునందు నేను ఆయనకు మొరపెట్టి తిని అంటాడు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తారా? 2వ కొరింథీ 6వ అధ్యాయం 1-2 వచనాలు ఏమని రాస్తారండి? 2వ కొరింథీ 6వ అధ్యాయం 1-2 వచనాలు ఏమంటాడమ్మా? కాగా మొదటిది కూడా చూడండి 1. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాం. ఏంటంట? 2వ వచనం, అనుకూల సమయముందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినముద్ద నిన్ను ఆదుకొంటిని అని సెలవిస్తా ఉన్నాడు. అనుకూల సమయమందు. అంతేకాదు పిల్లలు ఇంకా చూస్తే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.
ఇదే అనుకూల సమయం. దేవుడు నీకు దగ్గరలో ఉన్నాడు. ఈ కృపను వ్యర్థం చేసుకోవద్దు. అమ్మా ఒక రోజు వస్తుందట, ఇలాగ చెప్పిన రోజులు కూడా ఉండరట. ఈ రోజుల్లోనే వచ్చేసి ఈ రోజుల్లో కూడా అట్లా అయిపోయింది. స్వార్థ చేసేవాళ్ళు తక్కువైపోయారు, ప్రజలను వెదికేవాళ్ళు తక్కువైపోయారు, వీధిలోకి పోయి చెప్పేటోళ్ళు తక్కువైపోయారు. ఇప్పుడు కాలం క్రితం నేను చూసా, ఒక బృందం వచ్చా, చాలా పెద్ద, అంటే ఒకళ్ళు కాదులేండి, హైదరాబాద్ నుంచి చాలా టీమ్స్ వచ్చినాయి, 24 టీమ్స్ వరంగల్ జిల్లాకి. కాజీపేటలో నేను ఉన్న ఆ రోజుల్లో, అక్కడ మన మందిరంలో, అక్కడికి 6 గుంపులు 6 టీమ్స్ వచ్చినాయి. ఒక టీంతో నేను ఏదో ఒక టీంతో వెళ్ళేది, లేదంటే కనుక ఎస్కాట్ కింద ఒక కారు మీద వాళ్ళని ఫాలో చేసి ఎవరు ఏం చేస్తున్నారు, 6 టీంలు ఏం చేస్తున్నాయని వాళ్ళ ఊరికే సూపర్వైజింగ్కి వెళ్ళేది. ఒక టీంతో ఒక రోజు వెళ్ళాను. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎలా చేస్తున్నారు సువార్త, ఒక ఊరికి వెళ్తున్నారు, ఊరి మధ్యలో వ్యాన్ పెడుతున్నారు, చెప్పి బ్రదర్ రాసేసుకో ఈ ఊరు అయిపోయింది నుంచి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇంకో ఊరు వెళ్ళారు, ఆ ఊరు వెళ్ళి ఊరు సెంటర్లో నిలబడి చెప్తున్నారు, అమ్మా దూరం వెళ్ళకండి, దగ్గర దగ్గర పత్రికలు పంచండి అని చెప్పేసి వాళ్ళు గబగబా బ్రదర్ రాసేసుకో ఈ ఊరు పేరేంటి బ్రదరు రాసేసుకో ఈ ఊరు కూడా అయిపోయింది వెళ్ళిపో. ఇదేం సువార్తరా, ఇదేం సువార్తరా బాబు, ఇది ఏదో పొరపాటు జరుగుతా ఉందని చెప్పేసి నాకు బాధ కలిగి. ఎందుకంటే అంటే ఊరు మధ్యలో చెప్పేస్తా ఊరు అయిపోయింది, ఎట్లా అయిపోద్ది, అవ్వదు కదా, ఇంటింటికి వెళ్ళాలి కదా. ఇప్పుడు మనం చేసేది మీరు కదా, పోతూ పోయింది రాజీవ్ నగర్. ఎందుకంటే ఇప్పటికి ఎన్ని వారాలండి, 4 వారాలు అయితే అయింది కాక, పాప శ్రీనివాస్ గారు ఓర్పుతూనే ఉన్నాడు కదా. అయితే ఏంటంటే ఇంటింటికి వెళ్తున్నామండి, తృప్తి, సాటిస్ఫాక్షన్ ఉంది మనకి. ఊరి మధ్యలో చెప్పేసి బ్రదర్ రాజనగర్ అయిపోయింది, నెక్స్ట్ బాంబే గోలం పోదామా బ్రదర్ అంటే ఏముందండి బ్రదర్, ఏముందండి. ఆ రోజు నేను కొద్దిగా అసంతృప్తి అయిపోయా. బ్రదర్స్ చెప్పాను, బ్రదర్ ఇది ఏదో పద్ధతి నాకు సరిగా అనిపించట్లేదు, మీ బాధ కలగొచ్చు, కానీ సిటీ నుంచి మీరు ఎలా చేస్తారేమో హైదరాబాద్లో, కానీ ఇది పద్ధతిగా అనిపించట్లా. కనీసం ఊర్లో 4 సెంటర్లను వేయాలి కదా బ్రదర్. ఊరు వచ్చామంటే ఊరి సెంటర్లో పెట్టేసి వెళ్ళిపోయింది, పేరు రాసేసుకుని ఊరు అయిపోయిందంటే మీరు వెళ్ళి చెప్పుకోండి ఎన్ని 50 గ్రామాల సువార్త చేసేసామంటారు. ఏం చేశారు అట్లా అన్నమాట, ఇంకోటిగా. కాబట్టి ప్రియులారా మనం చూస్తే ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం, 2వ కొరింథీ 6లో ఏమంటాడంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఆ గురుడు ఆయన ఇలాగే అనుకున్నాడు, ఇదే అనుకూల సమయం, ఇదే నా కరెక్ట్ టైం. ఈయన దాటిపోయాడంటే, ఈయన వెళ్ళిపోయాడంటే మళ్ళా నాకు అవకాశం ఉందో లేదో, ఆయన ఎక్కడికో వెళ్ళిపోతే నేను ఎక్కడికైనా వెళ్ళగలను, ఆయన వెతుక్కుంటే ఎక్కడికి పోగలను, నేను ఎక్కడ వెతుక్కుంటే నాకు అవకాశం దొరకదేమో, దాటి వెళ్ళిపోతాడేమో ఆయన అని చెప్పేసి బిగ్గరగా గట్టి కేకలేసి, ఈ లోపల మనం చూస్తే గనక ఈ మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఎవరు గనక ఆ దారింటే పోయాడు, ఏయ్ గుడ్డోడా ఆగా నోర్మి అని చెప్పి అంటా ఉన్నాడు. చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒక ఆయన అంటా ఉన్నాడు కదా, చూడండి 48 కూడా చూడండి. ఆ ఓరకుండమని అనేకులు వారిని గద్దించుడు గాని వాడు దావీదు కుమారుడా నా కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నాడు రాయబడి. చూసారా ఈయన ఆగడంలే. ఏంటి ఆతృత, ఏమా ఏంటండి ఆయన కంగారు ఏంటి, ఆ గుడ్డైన బాధ ఏంటి, కంగారేంటి, ఎందుకలా పిచ్చోళ్ళగా గట్టిగా అరుస్తా ఉన్నాడు? ఎందుకంటే ఆయన దాటిపోతే మళ్ళీ అవకాశం దొరుకుతుందో లేదో, మళ్ళీ యేసు ప్రభు నాకు దగ్గరగా వస్తాడో రాదో. చూడండి కొన్నిసార్లు బాధపడతాం కదా, కొన్ని ఏరియాలకు వెళ్తాం స్వార్థకి, మళ్ళీ సంవత్సరం తప్ప మళ్ళీ రాలేం కదండి. మళ్ళీ అవకాశం, మళ్ళీ ఏమనుకుంటారే ఈ ఏరియాకి వచ్చాం, మళ్ళీ ఎప్పుడో వస్తాం మనం, మళ్ళీ వచ్చామా అమ్మా అని చెప్పి ఈ ఊరు మళ్ళీ వచ్చాం కదా అనుకుని మళ్ళీ పత్రికలు ఇస్తాం. మళ్ళీ సంవత్సరం తర్వాత ఎప్పుడో కదా, మళ్ళీ వెంటనే రాం కదా. ఈ గుడ్డ ఆయన కూడా మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో, మళ్ళీ నాకు తరుణం దొరుకుతుందో లేదో, అవకాశం ఉంటుందో లేదో. ఇందాక అక్కడ ఆ లోపల చూస్తే పాపం ఎవరో ఒక ఆమె బాగా కుర్చీలో కూర్చుంది, బాగా నొరుగారుతా ఉంది పాపం. ఆ పెద్ద అమ్మ ఎవరో కొద్దిగా ప్రార్థించేయండి చేసింది, వెళ్ళిపోతా ఉంటే బాబు మళ్ళీ ఒకసారి రండి అని చెప్పి ఎవరికో ప్రార్థించు, మళ్ళీ వెళ్ళిపోతుంటే మళ్ళీ నేను యేసుపాదం గారు ఇంకొక ఎవరా బ్రదర్ జయవరాజ్ మళ్ళీ రండి బ్రదర్, ఇప్పుడు వేరేడు ఈయనోడు కొట్టేశాడు కావాలి అందరు ఊరోళ్ళు, ఈయనకో ప్రార్థించు, మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ కేకేస్తారు. పిల్లరా ఎందుకండి, ఈయన పాస్టర్లో ఉన్నాడు, ఈయన వెళ్ళిపోతే మళ్ళీ ఏడు పాస్టర్ని కేకేసుకోవడం కష్టం. ఈయన మన ఇంటి మీద నుంచి వెళ్తున్నాడు కదా, మన ఇంటి పక్క నుంచి పోతున్నాడు కదా, ప్రార్థన చేయించుకుంటే పోద్దని చెప్పేసి పాపం వాళ్ళ ఆశ అన్నమాట అండి. అట్లా ఈ గుడ్డైన కూడా అవకాశం దాటిపోదలుచుకోలేదు, అవకాశం తీసుకోవాలని అనుకుంటా ఉన్నాడు. చూడండి బైబిల్లో లూకా సువార్త 18వ అధ్యాయం
1వ వచనం చూస్తారా? లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడండి? వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. కాబట్టి ప్రియులారా, విసుక్కోవద్దు. ఆ గుడ్డాన్ని విసుక్కోవట్లా. ఎవరు గద్దిస్తా ఉన్నారు, తన ఈ గుడ్డాడు ఆగే ఆగే ఏంటి అరుస్తా ఉన్నావేంటి, ఆగు అంటా ఉన్నా. ఈయన ఆగడంలా, విసుకోవడంలా. వాళ్ళు అందిస్తున్నా గాని, నువ్వు నోరుమి అన్నా గాని ఇంకా గట్టిగా అరుస్తాడు. దావీదు కుమారుడా, నన్ను వదిలేసి వెళ్ళిపోద్దయ్యా, అయ్యా నన్ను వదిలేసిపోతావా, నేను గుడ్డోండి, నాకు చూపివ్వా, వెళ్ళిపోతున్నావా అని చెప్పేసి పాపం ఆ గుడ్డైన కేకలు 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 వేస్తా ఉన్నాడు. ఇక్కడ ఇంకో మాట చూడండి, 18వ అధ్యాయం 7వ వచనం చూస్తారా? లూకా 18:7వ వచనం కూడా ఏమంటాడు? దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గురించి మొరపెడుకొని చుండగా వారికి న్యాయము తీర్చుడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపించున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఇలాంటి వారే ఆయన కావాలి. విసుకక నిత్యము మొరపెట్టేవారు కావాలి. విసుక్కోకుండా ఈ గుడ్డాయిని కూడా విసుక్కోవడంలా. అందరూ అంటున్నారు, అబ్బా మొదలెట్టిందిరా బాబు, పొద్దున్నే లెగుతుందిరా నాయన, మొదలెట్టిందిరా బాబు అంటారు. కొంతమంది పెద్దోళ్ళు ప్రార్థన కోరుకో నిద్ర పడదు బాబు, ఏం చేస్తారు పొద్దున్న లేసి ఏం చేస్తారండి, గట్టి గట్టిగా ప్రార్థన. అప్పుడు కొంతమందికి ఏం చేస్తారండి, అబ్బా మొదలెట్టిందిరా బాబా, పొద్దున్నే మొదలేసిందిరా నాయన, చూడు ఎలా ప్రార్థన చేస్తుందో అనుకుంటారు. కొంతమంది బ్రదర్స్ కూడా గట్టిగా చేస్తుంటే మొదలెట్టాడ్రా బాబు వీడు. కానీ పిల్లరా, ఈ గుడ్డాయిని విసుక్కోకుండా దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెడుచుడుగా ఆయన వారి ప్రార్థన ఆలకించడా, వారి విషయమై దీర్ఘశాంతముతో ఉన్నాడా. ఇప్పుడు యేసుప్రభు వారి చెవిలో పడింది అతని కేక, అతని మొర యేసుప్రభు విన్నాడు. బైబిల్ అద్భుతమైన మాట చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం మీరు చూస్తే 49. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా చాలండి. యేసు నిలిచి యేసు ప్రభుని నిలబెట్టాడు. ఈ గుడ్డాయన సృష్టికర్తని, అనంతుడైన ఆకాశ మహాకాశముల పట్టజాలని ఈ అద్భుతమైన దేవుణ్ణి ఈయన్ని నిలబెట్టగలిగాడు. మొర ద్వారా, ప్రార్థన ద్వారా విసుక్కోకుండా ప్రార్థన చేసి, ఎడతెక్కకుండా ప్రార్థన చేసి, పట్టుదలగా ప్రార్థన చేసి యేసు ప్రభువుని ఎవరైతే సమస్తాన్ని చేయగలడో, ఈ గుడ్డాడు చూపివ్వగలడు, కుంటాడు కాలివ్వగలడు, చచ్చినోడు బతికించగలడు, పాపాత్మని రక్షించగలడు, అటువంటి ఈ రక్షకుని నిలబెట్టగలిగాడు ఆ గుడ్డాయన. విసుక్కోకుండా అందరూ ఆగరా ఆగరా ఆగయా, ఎందుకు అరుస్తా ఉన్నా, నేను ఆగను అని దాటిపోతే ఏంట్రా బాబు, నా బతికేంట్రా, నేను ఎప్పటికీ గుడ్డోడుగా ఉండిపోతాను కదా, నేను వదలను అని చెప్పేసి ఇంకా గట్టిగా అరుస్తానే. యేసు నిలిచి నిలబడిపోయి అతన్ని చూడయ్యా, అతను ఎవరు గట్టిగా పాపం అరుస్తా ఉన్నాడు, అతని ఇలా పిలవన్నా. ఇప్పుడు ఎవరు వీళ్ళబ్బా పిలిచాడు, అందరూ గుంపంతా ఆగిపోయింది, మొత్తం అంతా గుంపంతా ఆగిపోయింది. అందులో ఒకడు వెళ్ళాడు, పరిగెత్తుకుని వెళ్ళి, అయ్యో నేను పిలుస్తా ఉన్నాడు ఆయన, నేను పిలుస్తా ఉంటే అలాగా అని చూడండి. ఇప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వచనం చూడండి, 49 చూడండి. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారి గుడ్డి వారిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. 50 అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గన లేచి యేసునద్దకు వచ్చి. కాబట్టి ధైర్యం తెచ్చుకోయో అబ్బాయి, ధైర్యం తెచ్చుకో, ఆయన పిలుస్తా ఉన్నాడు, నీకు జవాబిస్తా ఉన్నాడు. అయితే ఆడు వెంటనే సంతోషం అయిపోయి లేవడానికి ట్రై చేస్తాడు, ఇదో లేవలేకపోతా ఉన్నాడు, లేవడానికి ట్రై చేస్తున్నాడు, లేవలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే కనుక ఏదో అడ్డు వస్తా ఉందా వారికి, ఏదో అడ్డు వస్తుంది, వాడి కులం అడ్డు వస్తాం, లేదనిక వాడి డబ్బు అడ్డు వస్తుందేమో, ఇంకా వాడి అహంభావం అడ్డు వస్తుందేమో. ఇది నాన్న కూడా నీ సంగతి కూడా చూడు. యేసు ప్రభు నిన్ను కూడా నీ బాధలో, నీ కష్టంలో నీకు జవాబు ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటే నీలో ఏదో ఒక అడ్డు ఉంది. ఇక్కడ రాయబడిన మాట 50వ వచనంలో, అంతటి వాడు బట్టను పారవేసి, అంటే ఏదో ఒక అడ్డుగా ఉంది అక్కడ. వాడు లేవడానికి ట్రై చేస్తున్నాడు కానీ వాని బట్టే వానికి అడ్డు వస్తా ఉంది, జక్కయ్యకి అడ్డు వస్తా ఉంది, వారి పొట్టితనమే వారికి అడ్డుగా ఉంది జక్కయ్యకి. ఇంకా బైబిల్ అనేకులకి రకరకాల ఆటంకాలను యేసు ప్రభు దగ్గరికి రావడానికి బైబిల్ ఈ మాట రాశాడు. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతారా? యెషయా గ్రంథం
59 1-2 వచనాలు చూస్తారమ్మా. ఏమని రాశాడు? యెషయా 59 1-2 వచనాలు ఏమన్నాడమ్మా? రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషమును మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములైన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపుకున్నాడు. చూడండి, ఇక్కడ మనం చూసి గనుక ఆయన హస్తాలు కొరచగాలే, కానీ ఏదో ఒక అడ్డు ఉంది. ఏంటంటే వాడి పాపమే వారికి అడ్డుగా ఉంది. ఈ గుడ్డ ఆయనకి బట్ట ఏదో అడ్డుగా ఉందట. ఆ బట్ట ఏదో అడ్డు లేవడానికి ట్రై చేసి ఏదో బట్ట అడ్డు వస్తుంది, లేవలేకపోతా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశారండి? ఎలాగలాగా ఆ బట్ట తీసి అవతల పారేశాడు. పారేసి దిగ్గులు లేచాడు. వెంటనే యేసు దగ్గర పరిగెత్తుకుని పోతా వచ్చాడు. వీళ్ళరా ఇది నాన్న మనకేం అడ్డుగా ఉంది? దేవుని దగ్గరికి రావడానికి రాలేకుండా ఏంటి అడ్డుగా ఉంది ఈ రోజుని? ఆయన హృదయములకు చేర్చుకోకుండా, మారుమనసు పొందకుండా, రక్షణ పొందకుండా, బాప్టిజం పొందకుండా ఏది నీకు రోజు అడ్డుగా ఉంది? ఆయన తెలుసుకోకుండా ఏది నీకు అడ్డుగా ఉంది? గుడ్డివాడైతే ఆయన పిలిచాడు, బానే ఉంది. యేసు ప్రభువు ఆగి నిలబడిపోయి అతన్ని పిలవండి అంటే అతను లేవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఏదో అడ్డు వచ్చేస్తాం. ఏంటంటే వాని బట్టే వానికి అడ్డొచ్చి ఏదో కప్పుకుని ఉంటాడు, గొంగళేదో, అది వాళ్ళు లేవకుండా అడ్డు వస్తా ఉంది. ఏదో కాలు కిందకి వెళ్ళిపోయిందేమో, ట్రై చేస్తున్నాడు కానీ అది అడ్డు వచ్చేస్తా ఉంది. లేవలేకపోతా ఉన్నాడు. చివరికి ఏం చేశారంటే ఆ దుప్పటి ఏం చేసి ఉంటాడండి, తీసి అవతల పారేసి లేచాడు. చూడండి, ఇప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయం మీరు చూస్తే గనక 51. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన ఏమని అడిగాడండి? 51 యేసు నీకేమి చేయగోరుచున్నావని వారిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. గ్లరీ మాట కూడా చూడండి. యేసు ప్రభు తెలియదంటారా? వీడు గుడ్డోడే కదా, వాడికి ఏం కావాలా? వాడికి చూపు కావాలా అని తెలియదని కాదు, కానీ అడుగుతా ఉన్నాడు. ఎందుకు అడుగుతా ఉన్నాడు? బైబిల్లో మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఏమనంటాడో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం, క్షమించాలి 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. మత్తయి సువార్త 7:7 ఏమని రాశారండి? అడుగుడి మీకు ఇవ్వబడును, వెలుగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెలుగువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వబడును. యేసు ప్రభు తెలియదంటే తెలియదని కాదు, కానీ అతను అడగాల. ఏమని అడుగుతా ఉన్నాడు? యేసు ప్రభు అడిగాడు, నీకేం కావాలని అడిగాడు. ఆ గుడ్డివానికి తీర దగ్గరికి వచ్చిందని ఏం కావాలంటే ఏమంటాడు ఆయన? నాకు ఏం కావాలయ్యా? చూపు కావాలయ్యా, గుడ్డోండయ్యా, రోడ్డు పక్కన అడుక్కుంటా ఉన్నారు కదా, నాకు చూపు కావాలన్నాడు. చూడండి, వెంటనే యేసు ప్రభువారు 52వ వచనం, అందుకు యేసు నీవు వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవనైన వెంట చూపు పొంది వెళ్ళాను రాయబడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నాన్న ఆ ప్రభు మనకి దగ్గరగా ఉన్నాడు. ఆయన మనకు సమీపంగా ఉండే దినాలు ఇవి. దేవుని ఆత్మ సమీపంగా మన మధ్యలో ఉన్నవాడు. దేవుని మందిరములో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, నీ హృదయములో ఉన్నాడు, సంఘములో నీ కుటుంబములో ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడే, ఆయన నీకు దగ్గరగా ఉన్నప్పుడే అబ్రహాం ఒక మాట అంటాడు. అబ్రహాం ఏమంటాడు చూడండి, ఆదికాండం 18వ అధ్యాయములో ఆ చిన్న మాట మీరు చూస్తారా? ఆదికాండం 18వ అధ్యాయం మీరు చూస్తే, ఆదికాండం 18వ అధ్యాయం మీరు గమనించండి. ఇక్కడ చూస్తే గనక 3వ వచనం చూస్తారా? ఆదికాండం 18:3 ఏమంటాడమ్మా? ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చూసారా? అయ్యా, నన్ను దాటిపోవద్దు, నన్ను వదిలొద్దు, నన్ను జ్ఞాపకం చేసుకో, నీ దాసుని దాటిపోవద్దు, ఆ గుడ్డాన్ని కూడా దాటిపోవద్దు, నన్ను విడిచి వెళ్ళిపోవద్దు, నన్ను కరుణించు, నన్ను కనికరించు, నన్ను జ్ఞాపకం చేసుకో. పిల్లరా, ఆ గుడ్డైన సాధించాడు. ఎట్లా సాధించాడంటే, అంతమంది జనం వెళుతా ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఈ గుడ్డైన కేకలు పెట్టి, పట్టుదలగా ప్రార్థించి మొరపెట్టి, ఆసక్తి కలిగి మొరపెట్టి, ఎడతెక్కకుండా మొరపెట్టి, విసుకోకుండా మొరపెట్టి సాధించాడు. ఏం సాధించాడంటే సృష్టికర్తని నిలబెట్టేశాడు.
రక్తస్రావ రోగం ఈ స్త్రీ కూడా యేసుప్రభు వస్త్రాన్ని ముట్టుకునేసరికి యేసుప్రభు చుట్టూ చూస్తా ఉన్నాడు. చూస్తా ఉంటే శిష్యులు, ప్రభా ఏంటి అన్న, ఎవరో నన్ను ముట్టారు, ప్రభావం నా నుంచి బయట వెళ్ళింది, ఎవరాని వెతుకుతా ఉన్నాను. ఎవరంటే ఇంతమంది నీ మీద పడుతున్నారు, ఎవరని చెప్తావు? లేదు, నన్ను ఎవరో తాకారు, శక్తి నా నుంచి బయటికి వెళ్ళింది, ఎవరో అవును పిల్లారా, ఎరికో మార్గములో ఆ యొక్క గురుడి భిక్షకుడిని దర్శించడానికి వచ్చిన యేసు ప్రభు ఈ సాయంకాల సమయంలో నిన్ను దర్శించడానికి కూడా నీ దగ్గరికి అంటా వచ్చా. ఆయన గురించి వింటూ ఉన్నావు. ఏమని వింటున్నావు? ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన దేవాతి దేవుడు ఈ లోకానికి మానవాకారంతో వచ్చినవాడు, నీ కొరకు నా కొరకు వచ్చినవాడు, నశించున్నాని వెతికి రక్షించడానికి వచ్చినవాడు, పాపుల రక్షకుడిగా వచ్చినవాడు. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు, ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు. అందుకే ఆయన కృపను వ్యర్థము చేయొద్దు. ఏమని రాశాడు 2 కొరింథీ 6లో? దేవుని కృపను వ్యర్థమో వేస్ట్ చేయొద్దా, పాడు చేసుకోవద్దు అవకాశాన్ని పాడు చేయొద్దు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన వెలుగుడి దేవునికి అప్పగించుకుంటాం. ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారు ఇంకా రక్షణ లేకపోతే ఆ ప్రభుని యేసుక్రీస్తు వారిని కోరేదల్లా నీ హృదయాన్ని, ఇంకేమీ కోరడల్లా, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అంట. నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము అంట. ఆయన నీకు హృదయం కావాలి. ఎందుకంటే నువ్వు ఎంత చెడిపోయినా, పాడైపోయినా, ఎంత జారిపోయినా నీ హృదయంలోకి వచ్చి నిన్ను మరలా కడతాడాయన. నేను కన్స్ట్రక్ట్ చేస్తాడు, నీ జీవితాన్ని కడతాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా నేను చేస్తాడు, అనేకులకి బ్లెస్సింగ్ గా నీ జీవితాన్ని మార్చగలడైనా, అనేకులకు ఉపయోగకరంగా నేను మార్చగలడైనా. నువ్వు ఎంత యూజ్లెస్ ఫెలో అని నీ తల్లి, తండ్రి, నీ ఇంటి వాళ్ళు, నీ బంధువులు ఎంతమంది నేను గురించి తిట్టనే గాక, వీడు వేస్ట్ ఫెయిల్ అయిపోయాడు, వీడు ఎందుకు పనికిరాడు, ఈమె ఎందుకు పనికిరాదు, ఎవరేమని అనుకొని, కానీ యేసు ప్రభువు నేను ఉపయోగకరమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా నేను చేయగలడు. నీకు కావాలి అలాగూ? ఆయన హృదయంలో చేర్చుకోగలవా? చేర్చుకుంటే ధన్యుడు అవుతాం. కళ్ళు మూసుకుంటామా? ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. పిల్లరా, ఎవరైనా అట్లా ఉంటే దయచేసి మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. యేసు ప్రభుని హృదయాన్ని ఇవ్వయ్యా, నేను ఆశీర్వాదకరంగా చేస్తా. నేను నీ ఇంట్లో నీ తల్లి, తండ్రి వీళ్ళు ఎవరైనా ద్వేషించని, తృణీకరించని గాక, కానీ ప్రభుని యేసుక్రీస్తు వారు నిన్ను చేర్చుకుంటాడు. ఎందుకంటే ఆయనకి నీలాంటి వాళ్ళకి, నీతిమంతుల కొరకు రాలే, నేను పాపాత్ముల కొరకే వచ్చాను ఈ లోకానికి అంటాడు ఆయన. అందరూ పాపాత్ములే, మరి అందరూ పాపాత్ములమే. ఆయన మనలాంటి వారి కొరకే వచ్చాడు, నీతిమంతుల కొరకు. వైద్యునికి మరి రోగికి వైద్యుడు కావాలి, కానీ బాగున్నవాడికి వైద్యుడు ఎందుకంట? కాబట్టి యేసు ప్రభు ఆయన, నువ్వు నేను ఆయన కావాలి. ఆయన దగ్గరికి రా, మోకరిస్తాం, ప్రార్థిస్తాం, దేవునికి అప్పగించుకుంటాం. ప్రియులారా, ఎవరైనా రక్షణ లేకపోతే చిన్న మనసులో ప్రార్థన చేసుకో. యేసు ప్రభు నీకు సమీపంగా వచ్చాడు ఈరోజు. ఆయన వాక్యం నీ దగ్గరికి వచ్చింది, ఆయన వాక్యం చెప్పబడింది నీ దగ్గరికి. చెప్పినోడు ఎవరైనా కానీ, ఎవరో పాస్టర్, దైవ సేవకుడు, కానీ చెప్పింది దేవుడి. నీ హృదయంలో ఆయనకి ఛాన్స్ ఇవ్వు, అవకాశం ఇవ్వు. ఈ సమయంలో ప్రియులారా, అలాగే ఎవరైనా తీర్మానం చేసుకుంటే ప్రార్థన చేసుకుంటా ఉండండి. మిగిలిన సహోదరులు కొంతమంది ఒక 2 నిమిషాల పాటు ఇక్కడ ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటాం. మన సహోదరుడు ఇక్కడ శ్రీనివాస్ బ్రదరు, అలాగే దుర్గా సిస్టర్, అంటే శ్వేతమ్మ ఈ ఏరియాలో ఉన్నారు. అలాగే మన బ్రదర్ ఇస్సాక్ అన్న, తిరిగి శ్యామలమ్మ వాళ్ళు కూడా ఈ కందిరికి ఏరియాలో ఉన్నారు. యేసు బాబు, మేరీ వాళ్ళు కూడా మన లోపలికి నున్న ఏరియాలో ఉన్నారు. ఈ ప్రాంతాన్ని దేవుడు దర్శించడానికి ఇష్టపడుతున్నాడు గనుక దయచేసి మరి రాబోయే కాలంలో ప్రేమగల దేవుడు ఈ ప్రాంతాన్ని దర్శించేలా, ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించబడతాం. ఇక్కడ దేవుడు రాబోయే కాలంలో ఈ ప్రాంతాన్ని దర్శించినట్లు, అనేకుల రక్షణలోకి రాగలున్నట్లు, ఇక్కడ సువార్త కూడికలో అంతకంతకి అనేకులు ఇక్కడికి చేరి రావడానికి ప్రభు కార్యం చేసేలాగా ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేరేపణ కలిగిన వారు కొద్దిమంది ఒక 2 నిమిషాలు చాలు, 1.5 2 నిమిషాలు ప్రార్థించి చేయండి దయచేసి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఉదయకాల సమయం నుంచి దేవా, మరి నా తండ్రి నాయన పునరుత్థాన దినంలో ప్రభావ మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని
దేవా నీ సన్నిధిలో చేరి ప్రభా నిన్ను ఆరాధించి గణపతికి ఇచ్చిన కృప కొరకు ఎన్నో వందనాలు దేవా. మరి గత కాలంలో ప్రభా నాయన ఈ యొక్క రాజీవ్నగర్ ఏరియా ప్రాంతం నిమిత్తమై ప్రార్థిస్తూ వచ్చినటువంటి రీతిగా నెలలో ఒకసారైనా కూడా ప్రభు నాయన మరి యొక్క ప్రాంతంలో స్వార్థ చేసి నీ ప్రియబిడ్డడు దేవా మరి నాయన శ్రీనివాస నా యొక్క స్థలంలో తండ్రి ఇలాంటి ప్రార్థన కూడి కలిగి ఉండటానికి మీరు మార్గం సరళం చేసి ద్వారములను తెరిచిన విధానం బట్టి కూడా నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభా బేతేలు సంఘం ద్వారా నిదాసులు ప్రభా నాయన ఉన్నటువంటి బ్రదర్స్ సిస్టర్స్ కూడా ప్రభా నాయన స్వార్థ పరిచయలో దేవా మరి యొక్క రాజనగర్ ప్రాంతంలో ప్రభా స్వార్థ పరిచయలో పాల్పొములు పొందడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకే వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన విరివిగా పంచబడినటువంటి పత్రికలు అనేకుల యొక్క హృదయాల్లో రక్షణ కార్యం జరిగిస్తూ రండి ప్రభు, కనికరించండి నాయన. మరి ప్రభా నాయన మీరే కృప చూపుతూ రండి. ప్రతి ఒక్కరిలోనూ ప్రభా రక్షణ మారుమనసు పశ్చాత్తాపం కలిగిన వారై దేవాజీవం కలిగినటువంటి దేవుని వారు గుర్తెరగలడానికి సహాయం దయచేయమని ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి సమయంలో దాసుని మరుగు చేసుకొని ఎత్తబడినటువంటి వాక్యం బట్టి కూడా ఎన్నో వందనాలు. నిజంగా తండ్రి ఆ యొక్క గుడ్డి వృక్షకుడు ప్రభా శపింపబడినటువంటి ప్రదేశంలో ఉండి నాయన దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేసినప్పుడు ప్రభా నాయన మీరైతే వింటూ ఉన్నారు. కానీ ప్రభా ఆయనకు కావాల్సినది ఏంటి అని ప్రభా మరలా అడిగినప్పుడు దేవా మరి నాయన నా యొక్క దృష్టిని దయచేయమని ప్రభా తను అడుగుతూ వచ్చిన అడుగుంటున్నాడు. నిజంగా ప్రభా మరి నాయన ఇదే మిక్కిలి అనుకూల సమయమని దేవా మరి నాయన ఇదే రక్షణ దినమని ప్రభా నాయన దేవుడు దొరుకు కాలం ముందునే నాయన ఆయన సమీపంగా ఉండగానే ప్రభా మమ్మల్ని వెతకమని సెలవిచ్చిన దేవుడు ఉన్నారు. నిజంగా అటు రక్షణను ప్రభా మేము పోగొట్టుకునే ఎళ్ళ నిర్లక్ష్యం చేసిన ఎళ్ళ ప్రభా మరి ఎంతో దౌర్భాగ్యంగా ఉంటూ ఉన్నాం. దేవా మరి నేను అటు గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేయక తండ్రి నాయన నీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. ఇంకా ప్రభా నాయన ఈ రక్షణ అనుభవంలోనికి ఇంకా ఎవరైతే రాలేనటువంటి ప్రజలుగా ఉంటున్నారో అటువారిని ప్రభా మీరు దర్శిస్తూ రండి. అటువారు అనేకులు కూడా ప్రభా నాయన గుడి వృక్షకుడు వలె దేవా వారు నాయన నువ్వు జీవములను దేవుడు అని గుర్తెరిగినటువంటి వారై దేవా మరి నీ సన్నిధిలో ప్రార్థించేవారుగా విసుగుగా ప్రభా దేవా మరి నాయన మరి అబ్రహాం అయితే నీ కటాక్షము నా మీద ఉన్న దాటిపోవద్దని సెలవిస్తూ వచ్చాడు. నిజంగా తండ్రి నీ కటాక్షమును నీ కరుణను ప్రభా నశించిపోతున్నటువంటి వారి పక్షంగా ఉంచి అనేకులను ప్రభా నీ వైపు ఆకర్షించమని సెలవు ప్రార్థిస్తున్నాం. ఈ జరుగుతున్నటువంటి పరిచర్యను భవిష్యత్ దినాల్లో కూడా ప్రభా నీ చిత్తానుసారంగా జరిగించి మహిమాగంతా ప్రభావాలు పొందండి. నీ ప్రియవిళ్ళు ప్రభా మరి నాయన శ్రీనివాస నా కుటుంబాన్ని పాపను కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత అక్కరతను తీరుస్తూ రండి ప్రభా. నాన్న చేతి పనిని మీరే దీవించండి. నాయన పనివారిని కూడా దేవా మరి తనకు నాయన మరి పనిని సమృద్ధిగా కలిగి నాయన ముందున్న దినాల్లో వారిని ప్రభా మీరే నాయన నీ యొక్క పరిచయ నిమిత్తంలోనూ దేవా మరి నన్ను ఈ రీతిగా వాడుకుని మీరే మహిమాగంతా ప్రభావాలు పొందమని మమ్మల్ని ఇక్కడ చేయండి. ప్రతి ఒక్కరిని కూడా నీ కృపలైన హస్తాలుగా అప్పగించుకుంటూ ప్రభువును రక్షణ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించేంత వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేయండి సహోదరు. మా పల్లవ తండ్రి మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మహిమ ఘనత ప్రభావాలు కార్యుడు మా పరలోక రాజుగున్నదికి మీకే వందనాలు, మీ స్తోత్రాలు. అత్యున్నత సింహాసనం మీద ఆసనుడు దేవా మీకే వందనాలు. రాజులు రాజుగాను ప్రభులు ప్రభుడుగాను మా జీవితాల్లో ఉండి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఉదయకాల సమయంలో ఆరాధనలో సహాయం చేస్తూ వచ్చిన విధానమంత్రి బట్టి మీకే వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. సాయంకాల సమయంలో రాజునగర్ కాలనీలో ఈ ప్రాంతాల్లో ప్రభా గాస్పుల్ అంతట్లో మీరు సహాయం చేస్తూ వచ్చారు. డోర్ టు డోర్ మినిస్ట్రీస్లో ప్రభా కరపత్రులు పంజిట్లో కృప చూపించిన విధానమంత్రిని బట్టి మీకే వందనా, మీ స్తోత్ర ప్రభా. వాక్యం మీది, పరిచర్య మీది ప్రభా. మేము కేవలము నిష్ప్రయోజకులమైన దాసులమని ఎంచుకుంటున్నాము ప్రభా. నాయన ఎత్తబడిన ప్రతి కరపత్రిక ముద్రించబడినట్లు సహాయం చేస్తూ రావాలని కోరి ప్రార్థిస్తున్నాయి. ఎక్కడ ఎవరైతే తీసుకున్నారో ప్రభా చదువువారు గ్రహించినట్లు, గ్రహించిన వారు హృదయాల్లో ప్రభా నీ రక్షణ కూర్చిన ప్రభా గ్రహింపులోనికి వచ్చినట్లు సహాయించండి. నీ ప్రేమను రుచించినట్లు సహాయించండి. నీవే నిజమైన దేవుడు వారిని గ్రహించి వారి హృదయాల్లో లోతైన పశ్చాత్తాపంతో ఉన్నట్లు సహాయం చేస్తూ రావాలని కోరి ప్రార్థిస్తున్నా. నీ సిలువ రక్షణ ప్రోక్షణలో ప్రభా వారు ప్రభా హృదయాలను కడుక్కున్నట్లుగా సహాయం చేస్తూ రావాలని కోరి ప్రార్థిస్తూ ఈ గొప్ప పనిలో అయోగ్యులమైన మమ్మల్ని ప్రభా మీరు వాడుకున్న విధానం మంత్రిని బట్టి మీకు వందనాలు ప్రభా. మట్టి ఘట్టంలో మహిమైశ్వర్యం నింపే దేవుడు. ఈ పరిచర్య మీరు ఎవరి నిమిత్తమే ప్రభా కలిగి ఉండాలని మీరు ఉద్దేశించారో ఆ ఉద్దేశాలన్నీ సంపూర్ణంగా ప్రభా నాయన నెరవేరుస్తూ రావాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో కూడా ప్రభా
శ్రీనివాస్ అన్న ప్రభా, ఈ ప్రభా ఎస్ఎస్ ఇంటీరియల్స్, ఈ మిషనరీస్ మధ్యలో ప్రభా నాయన ఈ కార్యక్రమంలో ప్రభా చేయుచున్న ప్రార్థనలు బట్టి మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. దైవదాసుని నిలబెట్టుకొని మాతో మాట్లాడిన లేఖన భాగాలను బట్టి మీకే వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46-50 వచనాల మధ్యలో మాతో మాట్లాడిన గుడ్డి భిక్షకుడు ప్రభా నాయన ప్రభా మొరపెట్టినప్పుడు మీరు ప్రభా తన దగ్గరకు వచ్చి తను బాగు చేసి లేవనెత్తి ప్రభా నాయన మీరు కరుణించిన విధానం మంత్రం బట్టి మీకే వందనాలు, మీ స్తోత్రాలు. ప్రభా అడుగుడి మీకు ఇవ్వబడును ప్రభా అన్న వాక్యమును మా మధ్యలో ఉంచారు. మేము అనేక సార్లు ప్రభా నాయన అడిగిన ప్రతిదీ ప్రభా జవాబుగా మాకు అనుగ్రహించే దేవుడు అని ప్రార్థనలకించేవాడు. ఆ సరశరుల్ని మీ ఎదుకొచ్చేద్దరన్నారు ప్రభా. వాగ్దానము స్థిరపరిచి బలపరుస్తున్న విధాన మంత్రం బట్టి మీకు వందనా, మీకు స్తోత్ర. బేతేలు పరిచర్యలో భాగంగా ఈ ప్రాంతాల్లో ఇస్తున్న ఇంకా ప్రభా పరిచర్య అంతటిని మీకు జ్ఞాపకం చేసుకుంటూ రావాలని కోరి ప్రార్థిస్తున్నాను. శ్రీనివాస్ అనుగురికి ప్రాణం చేస్తున్న ప్రభా ద్రాక్షవనంలో ప్రభా నాయన అంటగట్టుబడే కుటుంబంగా మీరు ఉంచిన విధాన మంత్రం బట్టి మీకే వందనా, మీ స్తోత్ర. దూర ప్రాంతమైనప్పటికీ ప్రభా బేతేలికి రావట్లో తనకి ఇచ్చిన కృపంతటిని బట్టి మీకే వందనా, మీ స్తోత్ర చెల్లిస్తున్నాను. నువ్వెంత నమ్మదగిన దేవుడిగా కృప చూపిస్తూ రావాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఎస్ఎస్ ఈ ఇంటీరియల్స్ పరిచర్య 12లో మీరు సహాయం చేస్తూ రండి. పనివారిని కూలివారిని నమ్మకమైన వారిగా దయచేస్తూ రావాలని కోరి ప్రార్థిస్తున్నాను. అనేకమైన ప్రభా నాయన ఆర్డర్స్, నూతనమైన ఆర్డర్స్ వచ్చి తన చేతుల కష్టాజీతమును అభివృద్ధి చేస్తూ రావాలని కోరి ప్రార్థిస్తున్నాను. గొప్ప ప్రభా కృప చూపిస్తూ రావాలని కోరి ప్రార్థిస్తున్నాను. సిస్టర్ కొరకు ప్రాణం చేస్తున్నాం, దుర్గా గారి కొరకు ప్రాణం చేస్తున్నాం. రక్షణ మార్మల్స్ అనుభజ్ఞానంకి వచ్చినట్లు సహాయం చేస్తూ రావాలని కోరి ప్రార్థిస్తున్నాను. పాప కొరకు ప్రాణం చేస్తున్న స్టడీస్ అంతట్లో కూడా సహాయం చేయండి, నీ కృపను కోరుకుంటూ రావాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ రీతిగా మీరు ఇస్తున్న సమయాలన్నింటిని బట్టి మీకే వందనా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా మీరు మా మధ్యలో నివసిస్తున్న దేవుడి గురిందుకే మీకు ఈ ప్రాంతాల్లో ఐజాక్ అన్న కొరకు, శ్యామలా సిస్టర్ అక్క కొరకు ప్రాణం చేసిన కృప చూపిస్తూ రండి. వారి కుటుంబాన్ని కూడా ఆధారం చేసుకొని గత నెలలో చేసిన పరిచర్య అంతటిని నీరుకట్లో పరలింపులోని తీసుకురావాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఉన్న యేసుదాస్ అన్న కొరకు ప్రాణం చేసి యేసు బాబు కొరకు ప్రాణం చేస్తున్నా. ఈ రీతిగా ఈ ప్రాంతాల్లో మీరు ఇష్టపడి ప్రభా పరిచర్య అంతట్లో సహాయం చేస్తూ నడిపిస్తూ ప్రభా ఇంతవరకు కాపాడిన విధానం మంత్రం బట్టి మీకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ పరిచర్య అంతట్లో కృప చూపిస్తూ రావాలని కోరి ప్రార్థిస్తున్నాం. మరొకసారి ప్రభా ఈ ప్రాంతాన్ని మీరు దర్శించడానికి ఇష్టపడిన దేవుడు, మీరు ప్రేమించి ప్రభా ఎందు నిమిత్తమై ఈ గాస్పుల్ మీరు నిర్ణయించారో ప్రభా ఇంతవరకును జరిగిస్తున్న పరిచర్య అంతటినీ కూడా మీ ప్రశస్తమైన హస్తాలకు అప్పచెప్తున్నాను తండ్రి. ప్రభా శ్రీనివాస్ అన్న వ్యాపారం కూడా ప్రభా నానాటికి వృద్ధిలోనికి రాగలిగినట్లు సహాయం చేస్తూ రావాలని కోరి ప్రార్థిస్తూ ప్రభా ఇస్తున్న సమయాలన్నింటిని బట్టి మీకే వందనా, మీకు స్తోత్రా చెల్లిస్తూ ప్రభా నాయన నీరు కట్టి ఫలింపులోని తీసుకురావాలని కోరి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో, యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, మహోన్నతుడా, మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నాయన. ఈ సాయంకాల సమయం అయ్యా తండ్రి, ఈ గాస్పెల్ మీటింగ్ని బట్టి మీకే స్తోత్రములు అయ్యా. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఈ విధంగా ప్రభువా అయ్యా మా ప్రియులందరితో కూడా కలిసి అయ్యా ఇక్కడికి రాగలుగుటకు నా అల్పుడైన నాకు కూడా ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రభువా మీకే స్తోత్రములు అయ్యా, మీకే స్తోత్రములు ప్రభువా. మీరు నాయన ఆ స్థలాన్ని అవును నాయన మీరు సెలవు ఇచ్చారు. ఆ ఇంట్లో ఆ యొక్క నాయన ఆ ఇంట్లో ప్రవేశించు, ఆ ఇంటి వరకు శుభమని చెప్పమన్నారు ప్రభువా. ఈ ఇంటికి శుభం కలుగును గాక తండ్రి. ఈ ఎస్ఎస్ నాయన ఈ యొక్క నాయన ఈ కంపెనీకి ప్రభువా, ఈ కంపెనీకి శుభం కలుగును గాక ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి నాయన. అయ్యా మీరు నాయన అయ్యా ఆ యొక్క మీరు ఎరుకోకుండా వెళ్ళినప్పుడు ఆ గుడ్డి భిక్షకుడు ప్రభువా, అతను ఇటు ఎవరు వెళుతున్నాడు, నజరేయుడైన యేసు అటుగా వెళుతున్నాడని అతడు ప్రభువా అతడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. అయితే వాళ్ళు అతన్ని గద్దించారయ్యా. గద్దించినప్పుడు అతడు మరెక్కువగా కేకలు వేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు ప్రభువా. అయితే అయ్యా మీరు వెంటనే నిలిచిపోయారు ప్రభువా. అయితే అతను కనుక అతను గుడ్డివాడు ఆ విధంగా మిమ్మల్ని పిలవకపోతే అతని జీవితం అంతా గుడ్డివాడిగానే ఉండేవాడు. అతని జీవితంలో ఇక ఎన్నడూ కూడా చూపు పొందేవాడు కాదు నాయన. అయితే అతడు మిమ్మల్ని పిలిచి మరి ఎక్కువగా ఎవరిని కూడా లెక్క చేయక మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని బ్రతిమాడుకున్నప్పుడు మీరు నిలిచిపోయారు. అతన్ని అడుగుతున్నారు, నీకేం చేయాలని అడుగుతున్నారు ప్రభువా. అయితే సమస్తం ఎరిగిన దేవుడు అయి ఉండి అతని నోటి ద్వారా మీరు వినాలని కోరి అతన్ని అడిగినప్పుడు అయ్యా నేను చూపు పొందాలనుకున్నప్పుడు అతడు చూపు పొందిన వాడై
అతని దగ్గర ఉన్నది నాయన ఆ వస్త్రాన్ని పారవేసి దిగ్గున లేచి మీ నామాన్ని మహింపరిచాడు ప్రభువా. అయ్యా ఈనాడు ప్రభు అనేకులు అయ్యా మేము మీ దగ్గరికి రాకుండా అనేకమైన అడ్డంగా ఉండగా ఆ అడ్డంగా ఉన్న వాటిని తొలగించుకొని మీ దగ్గరికి వచ్చి మీ నామాన్ని మహింపరచడానికి సహాయం చేయండి అయ్యా. ఇంతవరకు అయ్యా అవునా నీ దాసుని బట్టి ఈ దాసుడు విత్తిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. మా ప్రియులందరూ కూడా ప్రభు ఇక్కడ సువార్త చేసి ఉండగా అయ్యా ఇక్కడ ఇచ్చిన కరపత్రాలను ఆశీర్వదించండి. విన్నా అయ్యా చెప్పబడిన వాక్యాన్ని అయ్యా మీరు మీ యొక్క పరిశుద్ధాత్ముని కార్యాన్ని జరిగించండి, సహాయం చేయండి. ఈ స్థలాన్ని బట్టి మీకే స్తుతులు అయ్యా. శ్రీనివాసనాన్ని బట్టి మీకే స్తుతులు ఆయన అయ్యా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా శ్రీనివాసనని, ఇంకా అయ్యా ఆయన్ని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన నిలబెట్టండి, ఆయన్ని ప్రార్థనాపరుడిగా చేయండి. అదేవిధంగా అయ్యా దుర్గక్కని బట్టి మీకే స్తుతులు, ఆమెను దర్శించండి అయ్యా, అక్కని దర్శించండి అయ్యా. అదేవిధంగా శ్వేతమ్మని జ్ఞాపకం చేసుకొని శ్వేతమ్మ స్టడీలో తోడుగుండి ఆశీర్వదించండి నాయన, సహాయం చేయండి అయ్యా. శ్రీనివాసనని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి నాయన. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై ఆ విత్తనం వేసి నూరంతల ఫలం పొందెను. అతడు మిక్కిలు గొప్పవాడు వరకు అతడు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. అవును ఆ వాగ్దానాన్ని అయ్యా శ్రీనివాసన్న యొక్క జీవితంలో నెరవేర్చండి అయ్యా. నెరవేర్చి అతను మిక్కిలు గొప్పవాడు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొంది నాయన గొప్పగా భవిష్యత్తులో నాయన ఈ కంపెనీ గొప్పగా ఆశీర్వదించబడినట్లుగా అయ్యా మీరు చేయండి. ఇక్కడ అయ్యా మీ యొక్క సువార్త ఇక్కడి నుంచి వెదజల్లబట్టడానికి సహాయం చేయండి, విరివిగా మీ యొక్క సువార్త అందించబట్టడానికి సహాయం చేయండి. శ్రీనివాసనని మీరు ప్రత్యేకంగా మీరు వాడుకుంటున్నారు, స్తుతులను ఆయన. ఇంకా అయ్యా మీరు ఈ యొక్క కంపెనీని మీరు ఆశీర్వదించి సహాయం చేయండి. అదేవిధంగా ఇస్సాకనని ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించండి. అదేవిధంగా ఇంకొక అన్నయ్య అయ్యా తండ్రి వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి సహాయం చేయండి అయ్యా. మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఇంతవరకు విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం పేరట స్తోత్రం చెల్లించి వేడుకొనుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన మా ప్రేమగల పరలోక తండ్రి, మహాగణుడు అయిన దేవా యేసు ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి సకలాశీర్వచన స్తోత్రాలకు మించిన అద్వితీయ సత్యనామమున మీ యొక్క పాద పద్మముల చెంత చేరి ప్రణతిల్లి ప్రాణములు ఆరోపించినట్లు నా గొంతులో ఊపురించి ఈ రాత్రికాల సమయమున మీ యొక్క పాదాల చెంత చేరి మొరపెట్టే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, నీవెంతైనా గొప్ప దేవుడు, మహాదేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు, ప్రేమా స్వరూపి అయిన దేవా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ దినమును, పునరుద్ధాన పండుగ దినము మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ దయాకిరీటాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈరోజు సాయంత్రము ఈ రాజీవ్ నగర్ ఏరియా ప్రభువా, అలాగే ఒడ్డూరు బస్తీలో నీ యొక్క రాజ్య సువార్త ప్రకటించడానికి ఇచ్చిన కృపంతను బట్టి స్తోత్రాలు. నీ యొక్క బిడ్డలందరూ కలిసి ఈ యొక్క స్థలానికి తీసుకువచ్చిన విధానం అంతటిని బట్టి స్తోత్రాలు. వారు చేసిన పరిచర్న అంతటినీ మీరే ఆశీర్వించి దీవించండి ప్రభువా. నీ దాసుని నిలబెట్టి మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా ప్రభువా, నేను కూడా ఒకప్పుడు అలాంటి గుడ్డివాడిగా ఈ లోకములో పాపముల చేత అపరాధముల చేత ఉన్నప్పుడు నిజంగా కన్నులు కనబడిపోయేసరికి ఆ పాపంలోనే ఉండేవాడిని ప్రభువా. ఒక దినమును ఆ గుడ్డివాడిని ఎలాగైతే దర్శించావో, దావీదు కుమారుడా అన్నప్పుడు నాయన దగ్గర నిలిచావు ప్రభువా. నా ప్రార్థన కూడా ఆల్చావు, నన్ను రక్షించావు, నా దగ్గరికి వచ్చావు, నాకు రక్షణనిచ్చావు, స్తోత్రాలు. అంతేకాకుండా మా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేపబడి ఆ పరలోక సింహాసనం మీద ఆసీనుడైండి నిత్యము మా కొరకు విజ్ఞాపనం చేస్తున్న ప్రధాన యాజకుడిగా మా జీవితాల్లో ఉన్న దేవుడిగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నిజంగా మీరు మా పట్ల చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి స్తోత్రాలు ప్రభువా. నాయన
నీ యొక్క బిడ్డలందరం కూడా నీ యొక్క శరీరంలో అంగముగా మమ్మల్ని ఉంచారు ప్రభువా. మేము ఎక్కడ పుట్టినవారము, ఎక్కడ పెరిగినారు ప్రభువా, నీ యొక్క నామములో అందరినీ ఏకంగా ఒకే కుటుంబంగా నీ యొక్క శరీరంగా మమ్మల్ని ఉంచినందుకే స్తోత్రాలు. నీ యొక్క ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున ఇక్కడ చేసిన నాయన మీరు ఇచ్చిన ఈ యొక్క కృపాంతరను బట్టి స్తోత్రాలు. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరును ఆశ్రయించి దీవించండి. నీ దాసుడి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. దానికి కూడా అక్కకి పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. అలాగే ఈ యొక్క సువార్త ప్రకటించినప్పుడు ప్రభువా, ఎవరైతే కరపత్రికలు తీసుకున్నారో, ఎవరైతే నీ మాటను విన్నారో ఒక్కరైనా సరే రక్షించే హృదయాన్ని దయచేయండి ప్రభువా. ఒక్కరైనా సరే రక్షింపబడినట్లు సహాయం చేయండి ప్రభువా. ఈ ప్రదేశాన్ని మీరు వాడుకుంటున్న విధానం అంతటిని బట్టి స్తోత్రాలు. అలాగే నాయన నిజంగా నా జీవితం కూడా చీకటిలో ఉన్నప్పుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించావు. రాజులైన యాజక సమూహంలో నన్ను కూడా చేర్చావు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా. అలాగే నాకు ఇచ్చిన ఈ చేతి పనిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. నా దగ్గర పనిచేసే వారిని కూడా మీరు దర్శించండి. వారికి కూడా రక్షణ దయచేయండి. చేసేది నమ్మకంగా పనిచేసినట్లు సహాయం చేయండి. నేను కూడా నమ్మకంగా పనిచేసినట్లు జీవించినట్లు సహాయం చేయండి. నాయనా తండ్రి, మాట, చూపు, తలంపు, క్రీదర ఎక్కడ తప్పిపోకుండా మీ యొక్క పరిశుద్ధమైన మార్గంలో నడుస్తూ మీకు లోబడి యథార్థమైన జీవితాన్ని జీవించుటకు సహాయం చేయమని కోరుకుంటున్నాను తండ్రి. ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పచెప్తూ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించమని కోరుకుంటూ ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి, అలాగే ఇక్కడ మరి దగ్గరలో ఇసాక్ అన్నాల కుటుంబాన్ని, నొన్నలో యేసుబాబు అన్నాల కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యానికి ఎంతో వందనాలు. సాయంకాలం ప్రేమ గల మా తండ్రి, ముందుగానే దాదాపు వారం నుంచి సమయం కొరకు ప్రార్థిస్తున్నాం. దయగల మా తండ్రి ప్రభా, ప్రార్థన ఆలకించే దేవుడు, ఈ దినాన్ని కూడా ప్రేమగల తండ్రి, ఇక్కడ ఈ రాజీవ్ నగర్ లోపల కొంత ఏరియాలో దేవా విరివిగా ప్రభా దేవాని పత్రికలు పుస్తకాలు పంచడానికి ఎంతో కృపనిచ్చినావు, నీకు స్తోత్రాలు. దేవా కొంతమంది ఎంతో దిక్కుమాలిన స్థితిలో ఉన్నారయ్యా. వాళ్ళు ఎందుకు ఆ పరిస్థితులను మాకు తెలియదు. అక్కడ ఒకే కుటుంబంలో ప్రభా దేవా మరి ఎంతో అనారోగ్య పరిస్థితుల్లో పడి ఉన్న ఒక సహోదరి నూరు కారుకుంటా ఉంది దేవా. ఇంకొక అతను కళ్ళు ఎర్రగా ఉండి ఎంతో ఎవరు కొట్టారట దేవా. ఇంకొక ఉంది ప్రభా, ఇదిగో తండ్రి. అలాగూ ప్రభా లోకంలో ఎంతమందో దేవా ప్రభా, ఇదిగో తండ్రి. మేము అలాగ వెళ్ళకపోతే ఆ మార్గంలో అలాంటి వారిని మేము చూడగలిగేవారమా దయగల తండ్రి. అలాంటి వారికి స్వార్థ చెప్పగలిగి ఉండేవాళ్ళమా, ప్రార్థన చేయగలిగి ఉండేవాళ్ళమా దేవా. ఇదిగో తండ్రి, మేము బయటికి రావడానికి ఎలాగో స్వార్థకి మీరు మాకెంతో సహాయం చేస్తాం. సహకరిస్తున్న బేతేలు నుంచి రాగలిగిన మా బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఎవరైతే రాలేకపోయినారో కనీసం మరొక తరుణంలో వారు రాగలుడికి సహాయం చేయండి. మేము రక్షణ పొంది ఒడ్డుకి చేరిపోయినాం, కానీ ఎంతమంది నశించిపోతున్నారు దేవా ప్రభా. వారిని వెతకడానికి ప్రేమగల మా తండ్రి, ఆ బాధ్యత మీరు మా మీదే పెట్టారు. మా కాళ్ళు, మా చేతులు, మా నోరు మీరు అడుగుతూ ఉన్నావు. ఇది నాన్న ప్రేమగల తండ్రి, నీ కొరకు నడిచే కాళ్ళు, నీ కొరకు పనిచేసే చేతులు, నీ కొరకు మాట్లాడే నోరు కొరకు నువ్వు ఆశపడతా ఉన్నావు. ఎందుకంటే నువ్వు తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నావు. భూమి మీద నీ సంఘాన్ని నమ్ముతూ ఉన్నావు. విశ్వాసలేని మమ్మల్ని మీరు నమ్ముతూ ఉన్నారు. నీకు వందనాలు. ఇదిగో దేవా, అలనాడు మీరైతే ప్రభా ఎరుకో మార్గంలో వెళ్ళారు తండ్రి. అక్కడ గుడ్డివాడు దేవా ఎంతో దిక్కుమాలి స్థితిలో, అతను ఎవరు లేక దిక్కులేని వాడు ఎడుక్కుంటూ అక్కడ పడి ఉన్నాడు దేవా. ఎప్పుడైతే నువ్వు ఆ మార్గంలో వెళుతూ ఉన్నావు, అతను మొరపెట్టుకొని కేకలు వేసి దేవా ప్రభా నిన్ను నిలబెట్టగలిగాడు తండ్రి. ఎంతమంది ఏమన్నా ఆగకుండా గట్టిగా తద్వారా ప్రభా తన చూపు పొంది నిన్ను వెంబడించిన వాడే ఉన్నాడు కదా ప్రభా. ఇదిగో తండ్రి, అలాంటి వారు ఎంతమందో వారిని నశించిందానని వెదకాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటుండగా మాకు సహాయం చేయండి. దయగల తండ్రి, పాపులను రక్షించడానికి లోకానికి వచ్చిన దేవాతి దేవుడు 2024 సంవత్సరాల క్రితం ఈనాడు ప్రభా మేము నీ స్థానంలో ఉన్నాం తండ్రి. నీ పక్షంగా నీ కొరకు పని చేయవలసిన వారమై ఉంటున్నాం దేవా. బేతేలో అనేకులను లేపండి దేవ. ఈ ప్రాంతంలో ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్న మా బిడ్డలను బట్టి వందనాలు. ముఖ్యంగా
మా ప్రియుడు శ్రీనివాస్ బదులు మా సోదరి దుర్గమ్మ అలాగే శ్వేతను బట్టి నీకు వందనాలు. వారి కుటుంబాన్ని ఈ ప్రాంతంలో ఎన్నుకున్నావు తండ్రి. ప్రియునికి ఎంతో భారం ఇచ్చావు. నీ పరలోకపు ఏర్పాట్లు ఈ స్థలంలో నిలబెట్టుకున్నావు. ఏదో ఒక గొప్ప సంకల్పం చెప్పిన మా ప్రియునికి నిలబెట్టినందుకు నీకు వందనాలు దేవా. ఇదిగో తను చేసే ఇంటీరియర్ వర్క్స్ కూడా దినదినము క్షేమాభివృద్ధి పొందినట్లు, అయా సమృద్ధి అయిన ఆర్డర్స్ వచ్చినట్లు, వర్కర్స్ కూడా నమ్మకమైన బిడ్డలుగా ఉండి వారు ప్రియునితో కలిసి నమ్మకంగా పనిచేయడానికి వారి కుటుంబాలు కూడా మేలు కలుగునట్లు దేవా ప్రభు వారు నమ్మకస్తులుగా ఉండేదానికి సహాయం చేయండి. నూతన ఆర్డర్స్ దయచేయండి దేవా. మీ దాసునికి సకల సమృద్ధిని దయచేయండి. అయినానికి ఎంతో వందనాలు. తిరిగి వారి బంధువర్గం కూడా ఉన్నారు, వారందరి పేర్లు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వర్కర్స్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. దయగల తండ్రి దుర్గమ్మను రక్షించు. శ్వేత స్టడీస్లో తోడేయండు. రాబోయే కాలంలో బిడ్డ కూడా మారు మనసు పొంది బాప్టిజం కొరకు సిద్ధం చేయండి, సహాయం చేయండి. ఇలాగన వచ్చిన మా ప్రియులందరి కొరకు బేతేలించి రాగలిని బిడ్డల కొరికే తండ్రి నీకు ఎంతో కృతజ్ఞత ఆశలు. వారి నమ్మకత్వాన్ని దీవించండి దేవా ప్రభా. ఇదిగో తండ్రి భారం, ఈ బాధ్యత కేవలం నా ఒక్కడిదే కాదు కదా ప్రభా. ఇది కేవలం తండ్రి మీరు తెరిచే ద్వారాల్లో మరి బుద్ధి గలవాడు, తెరవబడిన ద్వారాల్లో జ్ఞానవంతుడు ప్రవేశిస్తాడట. మేము ఈ తెరవబడిన ఈ ప్రాంతాల ద్వారాల్లో మేము ప్రవేశించబద్ధులమై ఉన్నాము జ్ఞానులమైతే. దేవా తండ్రి దీని విషయంలో వెనకేక దేవా మీ ముందుకు పరిగెత్తడానికి మాకు రాబోయే కాలంలో ఇంకనూ సహాయం చేయండి. ఈ ప్రాంతాలు యావత్తు దర్శించడానికి రాబోయే కాలంలో ఇక్కడ మేము నెలకోసారి కూడుకున్నప్పుడు దేవా కొద్ది సమయం నీ సువార్త వాక్యాన్ని చెప్పి కొంత సమయం ప్రార్థనలో గడిపేదానికి సహాయం చేయండి. ఇలాగున కాలక్రమేణ ఇది క్షేమాభివృద్ధి పొందడానికి పరిచర్య దీవెనకరంగా చేయండి. అయ్యా ఈ వర్క్షాప్ను కూడా మా ప్రియుడు మా కొంత అనుకూలతను ఇక్కడ కల్పించినా నీకు ఎంతో వందనాలు. ఈ వర్క్షాప్ని నీ పని కొరకు తను ఇవ్వగలిగాడయ్యా నీకు స్తోత్రాలు. తద్వారా ఇది మాకు ఉపయోగకరంగా ఉంది దేవా. చక్కగా దేవా ఇక్కడ మేము కూడుకోవడానికి చక్కగా దేవా ప్రార్థించడానికి నీ వాక్యాన్ని విత్తడానికి అనుకూలతను ఇస్తున్నావు. రాబోయే దినాల్లో దేవ ఈ ప్రాంతంలో అనేకులు కరపత్రికలు తీసుకున్న వారు అనేకులు ఆహ్వానించబడి స్థలానికి రావడానికి సహాయం చేయండి. నూతన ద్వారాలు తెరవండి. ఇది మీరు తెరుస్తున్న ద్వారమని ప్రభావమే నమ్ముతున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించి నీ కార్యాలు జరిగించము. మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ వందనాలు తెలియపరచు. మిగిలిన సమయాన్ని మాకు దేవునికరంగా చేయండి అని యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామమున మిక్కిలి వినయముతో మీకే అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి సన్నిధి సహవాసం తోడ్పాటు చెరవచ్చిన మనందరికీ మన కుటుంబాలకి ప్రత్యేకంగా శ్రీనివాస్ బదులు సోదరి దుర్గమ్మ, శ్వేతకు అలాగే ప్రాంతకు అందరికీ ఏరియాలో ఉన్న ఇస్సాకన్న తన కుటుంబానికి, శ్యామలమ్మ బిడ్డలకు అలాగే యేసుబాబు, మేరీ వాళ్ళ పిల్లలకు తోడుగా ఉండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.